యువకులు ఆలోచన చేయండి. రాష్ట్రంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఏవి భర్తీ చేసినా ఉస్మానియా యూనివర్సిటీలో ఏ హాస్టల్లో చూసినా నల్గొండ యువకులే ఉంటారు. మా జిల్లాలో పోలీసులైనా ఎస్ఐలైనా సిఐలైనా డిఎస్పీలైనా ఏడికి పోయినా ఏ ఊరైనా ఇదంటే మాది నల్గొండే సార్, మాది కోదాడే సార్, లేకపోతే మాది నకరేకల్ సార్ అంటారు. అంటే ప్రభుత్వం భర్తీ చేసే ఏ ఉద్యోగమైనా సింహభాగం ఈ నల్గొండ జిల్లాకే, ఇక్కడ చదువుకున్న యువకులకే అవకాశం ఉంది. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలుంటే 10 ఏళ్ళైన కేసీఆర్ భర్తీ చేయలే. ఇవాళ పిల్లలు హైదరాబాద్లో అశోక్ నగర్ చౌరస్తాలోనో, దిల్సుఖ్నగర్ చౌరస్తాలోనో, అమీర్పేటలోనో, లేకపోతే కుక్కట్పల్లిలోనో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి 20 ఏళ్ళోడు 30 ఏళ్ళు వచ్చినాయి, 25 ఏళ్ళోడు 35 ఏళ్ళు వచ్చినాయి. సగం ముసలోడు అయిపోయిండు. ఇంటి దగ్గరికి పోలేక, సంసారం పెట్టలేక, పెళ్లి చేసుకోలేక ఇవాళ 30 లక్షల మంది యువకులు హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇవాళ నాటి తెలంగాణ ఉద్యమం చేసి సాధించిన తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఈరోజు కేసీఆర్ అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? అందుకే మిత్రులారా, 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు, మీ అమ్మ నాయన, మీ నాయనమ్మ, మీ తాత, మీతో పాటు 4 ఓట్లు అంటే మొత్తం 5 ఓట్లు, 30 లక్షల మంది యువకులు మీరే కథానాయకులై, మీరే కాంగ్రెస్ పార్టీ నాయకులై ఈరోజు ఈ ఎన్నికల్లో పనిచేస్తే 1,50,00,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి.